కానీ ఇక్కడ మల్టిపుల్ చాయిస్‌లో గూడా అక్కడ ఆన్సర్స్ అనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా పెడతాడు. ఒకటి మాత్రమే కరెక్ట్. 1, 2 రెండోది మాత్రమే కరెక్ట్. 2 తప్పు. ఏది కాదు అట్లా. సార్ ఇప్పుడు గతంలో పోటీ పరీక్షలను ఉదాహరణకు చెప్పుకుంటూ వస్తే మనము ఏది ములికి నిబంధన హ్మ్. అనేటువంటిది అయిపోయింది. హ్మ్. ములికి నిబంధనను అసలది రావడానికి కారణం ఏందనేది వస్తది. అంటే ఆ రోజు ఒక పోస్ట్‌కి 10 మంది పోటీ పడ్డారు సార్. హ్మ్. ఈరోజు వేలాది మంది పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ లక్షలాది మంది అప్లికేషన్‌లను మరి ఫిల్టరింగ్ చేయడానికి టైమ్ మేనేజ్‌మెంటే చాలా కీలకం. రెండు దయచేసి మిత్రులారా 200 మార్కులకు ఎగ్జామ్ హాల్‌లో 200 రాయడానికి ప్రయత్నం చేయొద్దు. హ్మ్. అది ఫస్ట్ సీక్రెట్ సార్. నేను ఓసీ సామాజిక వర్గానికి నాకు క్వాలిఫై మార్క్స్‌లు 60కి ఇచ్చారు. నేను బీసీ సామాజిక వర్గానికి 50 మార్కులు ఇచ్చారు. నేను ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి నాకు 40 మార్కులు క్వాలిఫైకి ఇచ్చారు. ఔట్ ఆఫ్ 200 ప్రిలిమ్స్‌లో. నెగెటివ్ మార్క్స్ ఉన్నాయి. 5 తప్పులు చేస్తే 1 ఒక మార్క్ మార్క్ కోల్పోతాం. పోతుంది. ఇది నిన్ను భయపెట్టడానికే. కానీ వాస్తవానికి నువ్వే లాభపడతావు. 5 తప్పు చేస్తే కదా ఒక్కటి పోయేది. నేను 10 క్వెషన్‌లు పెట్టాననుకుందాం సార్. ఏదో గెస్ చేసి. 10 క్వెషన్‌లు గెస్ పెడితే దాంట్లో 4 తప్పులయినాయి. లేదా 5 తప్పులైనయి అనుకుందాం. 5 కరెక్ట్ అయినట్టే. 5 కరెక్ట్ అయినాయి. ఒక మార్క్ 5 పోయినట్టు. మార్కులలో ఒక మార్క్ పోయినట్టు. 1 మార్క్ ఉంది. నాకు 4 4 బోనస్ వచ్చినట్టే అవును. కదా! సో, భయపడొద్దు. అంటే ఆ 4 ఏం పెట్టాలనేటువంటిది విచక్షణ మనకుండాలి. అంటే ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఏమైనా వాడొచ్చా వాడొచ్చు. రీజనింగ్‌కి? రీజనింగ్‌కి వాడొచ్చు. రీజనింగ్‌కి 4 ఆప్షన్‌లలో 2 మాత్రమే రిలేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి. హ్మ్. వాటిని గుర్తించాలంటే స్టేట్‌మెంట్‌లో అంటే కంటెంట్‌లో ఏముందో ఇక్కడ ఆప్షన్‌లో అది ఉందా? ఆ టర్మ్ ఉంటేనే చేయాలి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు సాక్షి అసెట్ అని ఒకటి మాట్లాడతాం సార్ మన అసెట్ అని. సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు వారి యొక్క ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కల్పిస్తా ఉంది. ఇది అసెటెన్స్. రీజన్. రీజన్ ఏందంటే తమ యొక్క ఛానల్ యొక్క రేట్‌ను పెంచుకోవడానికి అని ఇచ్చిండు సార్. ఇప్పుడు దీంట్లో వెర్షను సామాన్యుని యొక్క వెర్షన్ ఎట్లా ఉంటదో చూడండి. సామాన్యుడు యెస్. ఒకవేళ తనకు అంటే జ్ఞానం లేదనుకోండి సార్. అన్నెసెసరీ వర్డ్స్ పైన. అది వాస్తవం. అది జ్ఞానం పెంచదు అనేది ఏ తప్పని ఇస్తాడు. వీడికి సమ్ ఎక్స్‌వై ఏమంటాడు ఏడ పెంచుతుంది అని వాడు తప్పు పెడతాడు. కానీ అది వాడి ఆలోచన విధానం. బి రేటింగ్ అనే పదమే విన్నాడు. ఆ రేటింగ్ కోసమే పనిచేస్తారు. రైట్. కానీ ఈ 2 తప్పు. వాస్తవానికి ఏంటిదంటే వాళ్ళు కాంపిటీటివ్ ప్రపంచంలో నీకు సహాయపడుతున్నారు. కాబట్టి అసెట్ అండ్ ట్రూ. సో, ప్రతిపాదితం కరెక్టే. రీజన్ రేటింగ్ అనేటువంటిది అన్నాడు. రేటింగ్ తప్పు. ఇక్కడ రేటింగ్ అనేటువంటిది వాళ్ళు వేరే యాంగిల్‌లో కూడా చూడొచ్చు. కాబట్టి కాదు. సో, ఇక్కడ మనం ఇవ్వాల్సిన ఆన్సర్ ఏందంటే అసెట్ అండ్ ఈస్ ట్రూ. రీజన్ రీజన్ ఈస్ ఈస్ రాంగ్. ఫాల్స్. హ్మ్. సో, అలా ఇవ్వగలిగేటువంటి అనాలిసిస్ రాయాలంటే డైలీ అతను న్యూస్ పేపర్ చదవాలి. కరెంట్ అఫైర్స్ ఉండాలి సార్. కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ ఇష్యూస్ పైన చదవాలి. ఇప్పుడు కామన్‌వెల్త్ గేమ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్యలో మనము జంతర్ మంతర్‌లో ఒక చూసాము. కాక్రోచ్ జనతా పార్టీ. సో, మన ఓన్ వెర్షన్స్‌కి వెళ్ళొద్దు. హ్మ్. సో, డోంట్ ఫోకస్ ఆన్ అవర్ ఓన్ ఏరా. హ్మ్. వి ఫోకస్ ఆన్ రిలేటెడ్ ఏరా. సో, రూలింగ్ పార్టీయా, అన్‌రూలింగా లేదా పర్సన్ అనేటువంటి మీద వెళ్ళొద్దు. కంటెంట్ అసలు ఎందుకు యాజిటేషన్ జరిగింది? యాజిటేషన్‌లో వాళ్ళ యొక్క మెయిన్ డిమాండ్స్. డిమాండ్స్ ఏంటి? గవర్నమెంట్ ఏం ఆలోచించింది? అట్నే ఆలోచన చేయాలి. హ్మ్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ రూల్‌లోనే వెళ్ళాలి. మరి వాళ్ళు చేసినటువంటి విధానం పైన నీ ఓన్ వెర్షన్ ఇవ్వద్దు. అప్పుడు మాత్రమే నువ్వు మెచ్యూర్ పర్సన్. ఓన్లీ నీట్ పేపర్ లీకేజ్ అండ్ పార్లమెంట్‌లో బిల్ పాస్ అవ్వడము. సో, వాటి రాష్ట్రపతి పైన హ్మ్. ఆ స్టేషన్ పైన ఒకవేళ మన కింద ఆన్సర్స్ ఇస్తాడు సార్. పోలీస్ చర్య పైన. హ్మ్. వాళ్ళని ఎవరు పంపించారు? దానికి ఒక బాడీ ఉంటుంది. హ్మ్. సో, మనం ఏం మాట్లాడినా రూల్స్ ప్రకారం మాట్లాడాలి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణలో మనకు చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు ఏజీ రిలాక్సేషన్స్ కోసం మాట్లాడుతున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి దీనిపైన ఆలోచిస్తారంటే ఆలోచన చేయాలనే మనం కోరుకుంటాం. మరి ఇందులో 2 రకాల వెర్షన్ ఉంది. తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ. ఇప్పుడు మన పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చిన వాటిలో 26 జిల్లాలకు మాత్రమే ఉంది. మిగతా 7 జిల్లాలను ఒక స్పెషల్ జియో ఇచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేటువంటి యాంగిల్‌లో ఉన్నారు. మరి వారిపైన కూడా ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది? దీంట్లో రేపు కాంపిటేటివ్ క్వెషన్ క్రియేట్ కావచ్చు. అవును. సో, దీన్ని మనం ఆహ్,
ఎప్పుడు కూడా సార్ రూలింగ్ గవర్నమెంట్ డిసిషన్స్కి మనం ఎగనెస్ట్గా ఆన్సర్ చేయొద్దు. వీఆర్ ద గవర్నమెంట్ సర్వెంట్, ఓన్లీ రూల్ ఫాలోవర్స్, వీఆర్ నాట్ రూల్ మేకర్స్. ఆ పాయింట్ ఇంపార్టెంట్ అన్నట్టు. పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ని దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయడం బెటర్. ఆన్సర్ చేయాలి.